దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతిరోజు వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశము. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 55వ కీర్తన 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. గివ్ యువర్ వరీస్ టు ది లార్డ్ అండ్ హీ విల్ కేర్ ఫర్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు కూడా అనేక రకాలైన బాధలు, అనేక ఇబ్బందులు, అనేక శోధనలు అనుభవిస్తూ వెళ్తూ ఉంటున్న మన జీవితంతో ప్రభు మాట్లాడుతున్న మాట, నీ భారము నా మీద వేయి. యేసయ్యే ఈ భూమి మీదకు వచ్చి ఆయన చెప్పారు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మరి మన భారాన్ని దేవుని మీద వేస్తున్నావా? నీకు నువ్వు మోసుకుంటూ వెళ్తున్నావు, నీ గురించి నువ్వే ఎక్కువ ఆలోచన చేసేసుకుంటూ ఉంటున్నావు. కానీ నీ భారం ఎప్పుడైతే దేవుని మీద వేస్తావో, నీ పనుల భారం కావచ్చు, నీవు రాస్తున్న ఎగ్జామ్స్ విషయం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ సీట్ కావచ్చు, నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళే ఆలోచన కావచ్చు, దేవుని మీద మనం భారం వేయడము మనం నేర్చుకోవాలి. నీ పాప భారము, నీవు చేసిన తప్పులన్నీ ఎవరు క్షమిస్తారు? నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో, నీ కుటుంబంతో చెప్పుకోగలవా? నేను ఇన్ని తప్పులు చేశాను, ఇన్ని పాపాలు చేశా, ఇన్ని అతిక్రమమైన కార్యాలు చేశా, మరి నన్ను క్షమిస్తారా అని ఈ భూమి మీద ఉన్న మనుషులకు చెప్పుకుంటే వాళ్ళేమీ మన పాప భారాలని తీసివేసే వాళ్ళు కాదు. మీరు అనుభవిస్తున్న మీ అపరాధ భారాలు, పాప భారాలు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నన్ను క్షమించు అని అడిగితే, ఈ భారం ఆయన మీద వేస్తే ముందు మీరు తేలికవుతారు కదా. చాలామంది వ్యాధులతో బాధపడుతున్నారు. బీపీలతో, షుగర్లతో, కిడ్నీ సమస్యలతో, క్యాన్సర్ సమస్యలతో, అనేక చెప్పుకోలేని రోగాలతో, భయంకరమైన బాధతో బాధపడుతున్న మీ భారమును దేవుని మీద వెయ్యండి. మీ ప్రతి వ్యాధిని, ప్రతి బాధను స్వస్థత కలుగు చేసేది దేవుడే. ఆయనే రోగములను కలుగు చేయగలిగిన వాడు, రోగములను మాన్పు చేయగలిగిన వాడు, గాయములు కట్టువాడు కూడా ఆయనే, స్వస్థపరిచేది ఆయనే కదా. మరి మీరు అనుభవిస్తున్న కరువు భారము, అనేక శోధనలతో మీరు పడుతున్న బాధ, ఇబ్బంది, మీరు చేస్తున్న వ్యాపార భారాలు, మీరు అనుభవిస్తున్న శోధనకరమైన పరిస్థితులన్నీ కూడా దేవుని మీద వేయడం మీరు నేర్చుకోవాలి. కానీ మీరు ఎవరిని నమ్ముతారంటే, దేవుని మీద ఆధారపడడం అనేసి మనుషుల్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. మనుషుల గురించి ఎక్కువ ఆలోచన చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నన్నేమనుకుంటారని ఎక్కువగా నువ్వెందుకు అంత ఆలోచన చేస్తూ ఉంటున్నావు? ఈజీగా జనాల్ని ఎందుకంతలా నమ్మేస్తూ ఉంటున్నావు? ఎక్కువగా వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నావు? మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు, అధికారులు, మనుషులు, రాజులను నమ్ముకున్నట్టు కంటే ప్రభువును ఆశ్రయించడం అన్నంత ఉత్తమం ఇంకొకటి లేదు కదా. ఎక్కువగా వీళ్ళ మీద ఎందుకు కేర్ తీసుకుంటూ ఉంటావు? కానీ వీళ్ళని నమ్ముకున్నావు, చివరికి ఏం చేస్తారో తెలుసా? నిన్ను ఏడిపిస్తారు, నిన్ను నట్టేట ముంచేస్తారు కదా. మనుషుల్ని నమ్ముకోబాక దేవుని మీద ఆధారపడు. నీ కంటికి కనిపిస్తున్న కీడును చూసి కృంగిపోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ప్రతి కీడు వెనక నీ జీవితాన్ని మార్చే గొప్ప మేలు దాగి ఉంది, ఆశీర్వాదం ఉన్నదన్న విషయాన్ని మర్చిపోవద్దు. విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుణ్ణి ఎడల ఘనమైన కార్యాలు జరిగిస్తాడో, అద్భుత కార్యాలు ప్రభు దయచేస్తాడో. 12 సంవత్సరాల నుంచి ఒక తల్లి చాలా వేదన చెందుతుంది. మరి మీరెన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? అనేక సంవత్సరాల నుంచి కృంగిపోతున్నావు కదా, బాధను అనుభవిస్తూ ఉంటున్నావు కదా. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, జాబ్ గురించి, ఇల్లు గురించి, వివాహం గురించి, గర్భఫలం గురించి, 1, 2 కాదు, అనేక శోధనలతో బాధపడుతున్నావు కదా. ఈమె పడుతున్న బాధ నుంచి నేను యేసు దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్తే నాకు విడుదల కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, కృప కలుగుతుంది అనే విశ్వాసంతో నిలబడి ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేయలేదా? వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటే స్వస్థపరచబడతాను అనే విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చింది, విడుదల పొందుకుంది. నడుము వంగిపోయిన స్త్రీని ఆయన బాగు చేశాడు. 38 సంవత్సరాల నుంచి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని దేవుడు బాగు చేశాడండి. అనేక మంది ఆయన యొద్దకు వచ్చి విశ్వాసంతో మొరపెట్టిన వారి మొరను దేవుడు అంగీకరించాడు కదా, ఆలకించాడు కదా. మరి నువ్వే భారాన్ని అనుభవిస్తున్నావు, మరి నువ్వే కష్టాన్ని అనుభవిస్తున్నావు. నీ భారము ఆయన మీద వేయి. ఆయన నీ భారములన్నింటినీ కూడా విడుదల కలుగు చేస్తాడు. ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన సమాధానమును అనుగ్రహిస్తారు కదా. చాలామంది దిగులు పడుతూ, బాధపడుతూ, వేదన చెందుతూ ఉంటున్నారు. నువ్వేమంత కలవరపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నీ భారమును వెయ్యమంటుంది జీవము కలిగిన దేవుడే, మనుషులు కాదు కదా. నీ భారాన్ని మోస్తామని చెప్తారు, నీకు తోడుగా ఉంటాను, నేను చివరి వరకు సహాయం చేస్తానంటారు. మనుషులు మధ్యలోనే వదిలిపెట్టేస్తారేమో. మనుషులను నమ్ముకోబాక
జీవము కలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచో. నీ కన్నిటిని ఆనందంగా మార్చేది దేవుడని, నీ నిందలను దీవెనగా మార్చేది, నీ అవమానాన్ని ఆశీర్వాదకరంగా నడిపించేది, నీ కష్టాన్ని సంతోషంగా దేవుడు మార్చేది. నీవు పడుతున్న ప్రతిరోజు ఏడుస్తూ కన్నీరు గారుస్తూ మాటలు కూడా రావట్లేదు పాస్టర్ గారు, ఈ బాధలో నేను చాలా కృంగిపోతాను అనుకుంటున్నావు కదా, నీ కన్నిటిని సంతోషంగా దేవుడు మారుస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నీ కుటుంబంలో స్వస్థతలు జరుగుతాయి. బలమును కలుగు చేసేది, కృప చూపించేది, ఆదరించేది, ఆశీర్వదించేది దేవుడే కదా. దేవునికి మీ హృదయం ఇవ్వడం నేర్చుకోండి. ఇది మోసకరమైన హృదయం, మూర్ఖపు హృదయం, క్రొవ్విన హృదయం, కఠిన హృదయం. దేవుని దగ్గర నిలబడి, ప్రభువా నన్ను నేను శుద్ధీకరించుకుంటున్నానయ్యా, నా దోషాలని కడుగు, నా పాపాలని కడుగు, నా అతిక్రమాలు కడుగు, నేను చేసిన తప్పులు నీకు నాకు మధ్య విరోధంగా ఉన్నాయి ప్రభువా, నేను అనేక భారాలను అనుభవిస్తున్నాను, కానీ నా కుటుంబంలో క్షేమం లేకపోవడానికి కారణం ఒకవేళ నేను చేసిన తప్పులేనేమో, నేను చేసిన పాపాలేమో, ఈ హృదయము నీకు చాలా విరోధంగా ఉందేమో, దయచేసి నన్ను మన్నించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుణ్ణి అడగండి. ఇక మీదటైనా దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకోండి. దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో గడపండి. యాకోబు అంట సమయాన్ని ఇచ్చాడంటే దీవెన పొందుకున్నాడు. ఏసావు ఏం చేశాడు? దేవునికి సమయం ఇవ్వలేదు. ఏం పొందుకున్నాడు? శాపగ్రస్తమైన బ్రతుకునే పొందుకున్నాడు కదా. డబ్బు సంపాదించుకోవడానికి సమయం ఉంది, కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి, చాలా విషయాలకి సమయం ఉంది, కానీ దేవునికి సమయం ఇవ్వలేని మనుషులుగా మనం ఉంటున్నాం. కనీసం ఇప్పటి నుంచైనా సరే దేవుని దగ్గర ప్రయాసపడుతూ ప్రాధేయపడుతూ, ప్రభువా దయచేసి నన్ను క్షమించండి తండ్రి, నాకు విడుదల కలుగు చేయండి, నాకు కృప కలుగు చేయండి, నన్ను ఆదరణతో నింపండి ప్రభు అని ఆయన అడిగితే దేవుడే కృప దయచేస్తాడు. గద్దింపుని గుణాన్ని మారుస్తుంది, ప్రార్థనని ప్రవృత్తిని మార్చుది. వాక్యం వినో, అది నీ జీవితాన్ని మారుస్తుంది. దేవుని స్తుతించు, అది నీ స్థితిగతులను మారుస్తుంది. నీతిగా నిలబడో, యథార్థంగా నిలబడో, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడో, ఘనమైన కార్యాలు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉన్నతమైన కృపణించి నడిపిస్తాడో. నువ్వెక్కడైతే అవమానించబడుతున్నావో, ఎక్కడైతే బాధపడుతున్నావో, రెట్టింపు ఘనతనిచ్చి సంతోషముతో సమాధానముతో నింపే దేవుడు ఉన్నాడు. మన బ్రతుకును మార్చగలిగింది కేవలము వాక్యం మాత్రమే, జీవము కలిగిన దేవుడు మాత్రమే. ఆయన మీద ఆధారపడదాం, ఆయననే ఆశ్రయంగా చేసుకుందాం. ప్రభువా నన్ను నడిపించు అని ఆయన అడిగితే, నేను నిన్ను మరువను అంటున్నావు. ఒంటరిగా కూర్చుని వాక్యాన్ని వింటున్నావు కదా. బాధలన్నీ దేవునితో చెప్పుకుంటున్నానండి, ప్రతిరోజు నేను ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఈ వాక్యాన్ని మిస్ అవ్వట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయడం వదిలిపెట్టట్లేదు అనుకుంటున్నావేమో. నీవు చేసిన భక్తి కార్యాలు, నీవు చేసిన ధర్మ కార్యాలు, ప్రతిరోజు నువ్వు కార్చిన కన్నీటి బొట్టు నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ ఆయన నిన్ను మరువడు. నీ బాధలు వింటున్న దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా విడువడు. ఆయన నిన్ను ఎన్నటికీ కూడా ఎడబాయడు. విశ్వాసంతో నిలబడు, నమ్మికతో నిలబడు. నువ్వు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు. త్వరలోనే గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, ఉన్నతమైన కృపను మన జీవితాల్లో పొందుకుంటాము. విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభు మనతో ఉన్నంతకాలం మనం ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా, ఎంత భయంకరమైన సమస్యలు ఉన్నా సరే దేవుడు మనకు క్షేమమే ఇస్తాడండి. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు గనక మన ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచి వేస్తాడు. సంతోషభరితంగా నువ్వు ఉన్న చోటనే ప్రార్థన చేయి. నీకు ఎక్కడ ఎవరిని ఎలా కదిలించాలో ఆయన చూసుకుంటాడు. ఎక్కడి నుంచి నీకు సహాయం రావాలో వాళ్ళతోనే మాట్లాడతాడు. పట్టుదల కలిగి ప్రార్థించు. ఎంతటి సమస్య అయినా సరే ప్రభు కార్యం చేస్తాడు అనే విశ్వాసంతో నిలబడి మన వర్రీస్ అన్నిటినీ, మన భారములన్నిటినీ, మన ఆలోచనలన్నిటినీ ప్రభు మీద వేసి చక్కగా ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. తల్ల వంచండి, కనులు మూసుకుందాం, దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దాము. కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, మరొక వాగ్దానం వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని, సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మా భారములను, మేము చేస్తున్న తప్పులను, అతిక్రమములను ప్రతీదీ కూడా నీ దగ్గరే ఒప్పుకుంటున్నాము తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి, శుద్ధీకరించండి, కృప చూపండి, కాపుదల మీరు దయచేయండి ప్రభా. మేము అనుభవిస్తున్న ప్రతి బాధల నుంచి కేవలము మీ మీదే ఉంచుతున్నాము తండ్రి. గొప్ప విడుదల, గొప్ప వాగ్దానం మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు దీవించండి. జాబ్ కొరకు నీ బిడ్డలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా వారి కుటుంబాల్లో విడుదల, ఆశీర్వాదం, స్వస్థత, నెమ్మది కలుగు చేయండి. వారి గొడవల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి ప్రభా గొప్ప కాపుదల దయచేయండి. స్వస్థపరచండి ప్రభా. వారికి ఉన్న బాధల నుంచి, వారికి ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేసి సంతోషముతో, సమాధానముతో నీ బిడ్డలు మీరు నడిపించండి ప్రభా.
అన్ని దారులు మూసుకుపోయి ప్రభువా కేవలం మీ సహాయం కోసమే ఎదురు చూస్తున్నారు తండ్రి. దేవా, మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈవులు మేము ఎత్తుక్కోవడానికి నీ కాపుదల మీరు దయచేయండి. నమ్మికతో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీ ఎడలే నిలబడుతున్నాము తండ్రి. మేలుల చేత, కృప చేత, ఆశీర్వాదము చేత మమ్ములను మా కుటుంబాలను నింపి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అని దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ పరిచర్య అభివృద్ధి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులకు కూడా షేర్ చేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉదయకాలపు లైవ్ ఆరాధన వస్తుంది. అన్ని కుటుంబాల గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ కామెంట్స్ అన్ని చూడడం జరుగుతుంది. సో వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. ప్రభు ఆత్మ సహాయము మనకు, మన కుటుంబాలకి ప్రభు అనుగ్రహించబడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. రేపటి వాగ్దానంలో కలుద్దాం.